వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్. సుమారు 7 కోట్ల నకిలీ నోట్లు, 2 కార్లు స్వాధీనం. గాయత్రీపురం కాలనీలో సందర్శించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి. డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులు వేగంగా చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం. సంగారెడ్డి జిల్లా ముద్దాయిపేట గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమం. రైతులకు పంటలపై అవగాహన చేసిన ఏఈఓ. వానలు లేక ఎండిపోయిన సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు డ్యాం. నీరు లేక బయటికి వచ్చిన మొసళ్లను చూసి భయాందోళన చెందిన ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా దొంగ నోట్ల చలామణి చేస్తున్న నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 5గురిని అరెస్టు చేయగా మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారని సిపి తఫీర్ ఇక్బాల్ తెలిపారు. నిందితుల నుంచి సుమారు 7 కోట్ల నకిలీ నోట్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి పోలీసు సిఐ గారు, టాస్క్ ఫోర్స్ సిఐ గారు ఒకటి హ్యాబిచువల్ అఫెండర్ షేక్ మదార్ సన్ ఆఫ్ హుసైన్ 54 ఇయర్ బిజినెస్ పాజిటివ్ బిజినెస్ చేస్తున్నారు. గౌరీగూడెం విలేజ్ సత్తుపల్లి మండల్ నివాసి గౌరీగూడెం విలేజ్ సత్తుపల్లి మండల్ మార్నింగ్ లో అరెస్టింగ్ జరిగింది. మనిషి మీద మన సత్తుపల్లి పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ లో 26 అక్టోబర్కి ఒకటి కేసు రిజిస్టర్ జరిగింది. అండర్ సెక్షన్ 420 307/34 IPC. ఇది కేసులో 7 పీపుల్ మన మెయిన్ అక్యూజ్ ఇంక్లూడింగ్ మెయిన్ అక్యూజ్ 7 పీపుల్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఇందులో షేక్ మస్తాన్ బి, వైఫ్ ఆఫ్ మదార్, షేక్ రమీష్ సన్ ఆఫ్ మదార్ 30 years, 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. షేక్ నౌసాద్ సన్ ఆఫ్ నవాబ్ 19 years, తోటా హనుమంతరావు ఎలియాస్ అఖిల్ 26 years, is a car driver. Madam Saraya son of Sayana from Garla Bayaram village. Then Gayam Venkat Narayana 31 years, అనికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఇదిలో మదార్ ఈజ్ హ్యాబిచువల్ అఫెండర్. ఇంకా ముందు కూడా 2004లో క్రైమ్ నెంబర్ అక్యూజ్ ఉన్నారు. క్రైమ్ నెంబర్ 18/2010 489C 34 IPC లో కూడా అక్యూజ్ ఉన్నారు. దాని క్రైమ్ నెంబర్ 38/17 420 44/9 కేసులో బెన్సూర్ కేసులో A1కి మన మదర్ గారికి 7 year ఇంప్రిజ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇది కన్విక్టెడ్ అక్యూజ్. ఇప్పుడు కొత్త ఏమో పెట్టి చీటింగ్ చేస్తారు. ఇదిలో చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది నోట్ ప్రింట్ చేసి ఇది నోట్ పైన ఒకటి ఒరిజినల్ 2000 కరెన్సీ పెట్టి ఇది బాక్స్ లో అది అరేంజ్మెంట్ చేస్తారు. బాక్స్ లో సజెస్ట్ మన ఆర్గనైజ్ చేసి బాక్స్ లో పెట్టి వీడియో తీసుకొని 1000 2000 నోట్ కొత్త నోట్ పెట్టి 2000 తర్వాత బాక్స్ లో పెట్టి చూపిస్తే
ఇలా వీడియో తీసుకొని అందరికి పంపిస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాయత్రిపురం కాలనీలో పరిశుభ్రతలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాలనీలోని అన్నింటినీ తిరిగి డ్రైనేజ్, సిసి రోడ్డు పనులు తొందరగా చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించడం జరిగింది. కాలనీలోని నిర్మాణం జరగకుండా ఉన్న ప్లాట్లన్నింటినీ ప్రభుత్వం చేసుకోవాలని అన్నారు. దాన్ని కాపాడుకోండి, లేకపోతే మేము నోటీసులు ఇస్తాం. ఎందుకంటే దీనివల్ల అందరికీ డేంజర్. దాన్ని ఏం చేయాలో నేను చూసి దాన్ని ప్లాన్ చేసుకోండి. बच्चा दिख रहा है नहीं, वो गंबूजा फिश बेस्ट सॉल्यूशन है, वो हम लोग डाले ऑलरेडी. జరిగింది ఎక్కడ అయితే మనకి సీసీ రోడ్ లేవు, ఎక్కడ శానిటేషన్ పరంగా ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే డెంగీ వల్ల కూడా చాలామందికి ప్రమాదంగా ఉంది కాబట్టి మన మున్సిపాలిటీ ఏరియాలో. దానివల్ల మనం ప్రత్యేకంగా ఈరోజు మొత్తం మున్సిపాలిటీ ఏరియా అంతా కూడా చూసి ఎక్కడెక్కడ మనకి సమస్యలు ఉన్నాయి వాటిని మనం ప్రయారిటైజ్ చేసి ఎక్కడైతే సీసీ రోడ్స్ ముందు కట్టాలి ఇవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఒక విషయం ఏంటంటే ఎక్కడైతే ప్లాట్లు ఖాళీగా పడున్నాయి ఆ ప్లాట్లలో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెత్త పడేయడం ఒక అలవాటులాగా అయిపోయి అవి ఒక చెత్త కుండీలాగా తయారయ్యడం జరిగింది. సో ఇటువంటిది జరగకూడదని మేము ఒకటేసారి క్లీన్ అయితే చేపిస్తాము. కానీ దాని తర్వాత నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రజలందరికీ, నిర్మల్ పట్టణం ప్రజలందరికీ చెత్త దయచేసి మీరు ఈ ఖాళీ స్థలాలైనా బయట పడేయకండి. ఇంటింటికి కూడా చెత్త తీసుకెళ్లే ఏర్పాటు మేము చేస్తున్నాం. ఎవరికైనా ఇంటింటికి చెత్త తీసుకెళ్ళడానికి రావట్లేదన్నా కూడా మాకు కబుర్ చేయండి. మున్సిపాలిటీ వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది. మీరు చేస్తే వెంటనే వాళ్ళ ఇంటికి కూడా మేము చెత్త ఇంటికి వచ్చి తీసుకెళ్లే మేము సిస్టమ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. కానీ దయచేసి అందరూ కూడా ఈ యొక్క క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ ఏదైతే మనం నిర్మల్ పట్టణంలో పెట్టుకుంటున్నాం మీరందరూ కూడా పాల్గొని మన నిర్మల్ పట్టణాన్ని మంచి నీట్గా నీట్ మున్సిపాలిటీగా తయారు చేయాలని నేను కోరుతాను. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేట గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో ఏఈఓలు గ్రామంలో ప్రతి రైతు దగ్గరకు వచ్చి రైతులకు పంటలపై అవగాహన చేశారు. పంటలు ఏ విధంగా పండుతున్నాయి, ఎరువులు ఏ విధంగా వాడుతున్నారు, మందులు కూడా వాడడంలో గ్రామంలోని ప్రతి రైతుకు ఏ సమస్య ఉందో అడిగి తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న అనంతరం ప్రతి రైతు సమస్యలు ఒక యాప్ ద్వారా కలెక్టర్ కు చేరే విధంగా యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఎంతమంది మీ ఇంట్లో మీ సిస్టర్స్ బ్రదర్స్? వచ్చేసి 6 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ మ్యారేజ్ అయిపోయింది. 3 మెంబర్స్ ఉన్నారు. మా బ్రదర్ ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు? ఆయన సంగారెడ్డి ఉంటాడు. ఆయనతో జాబ్ ఉంది. రేషన్ కార్డు ఉందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? అమల్లో లేదు అప్పటివరకు. అదే ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు ప్రతి రైతు ఉంది ఒకటి. అదొకటి వచ్చేసి ఇప్పుడు అక్కడ చౌరస్తా సైడ్ ఒకటి 2 ఎకర్స్ 11 గుంటాస్ ఉంది ల్యాండ్. అయితే అందులో 2 ఎకర్స్ పడింది. కరెక్షన్ చేయాలి. అయితే అది 1B లో వస్తుంది కానీ పాస్బుక్ లో ఎంట్రీ కాలేదు. ఆయన అందులో వస్తుంది అంటున్నాడు కానీ ఇప్పుడు అందులో ప్రింటింగ్ పోయేటప్పుడు అన్న దాని మీద కరెక్ట్ వచ్చింది. ఇట్లా అగ్రికల్చర్ కాకుండా మిగతా వేరే ఏ వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది మేడం ల్యాండ్. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందో మొత్తం? ఇక్కడ ఇప్పుడు ఇది ఎక్కడన్నారు ఉంది. టోటల్ గా వచ్చేసి ఏమేమి వేసారు పంటలు? ఇంకా వరి పత్తి అంతే. రెడ్ గా వేయలేరా? లేదు, ఏది లేదు, ఓన్లీ వరి పత్తి. వరి ఓకేనా? వాటర్ అందుతున్నాయా? మంచిగా బోర్లు వస్తున్నాయా? మళ్ళీ నెక్స్ట్ రబీలు వేస్తారా మళ్ళీ వరి? వాటర్ అయితే తగ్గింది. ఇప్పుడు ఈ వర్షాలు పడుట్లా అది వరి అయింది. లేకపోతే కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యేది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే అండి. మొత్తం అయితే వరి దాటింది. బట్ ఇప్పుడు చూడాలి మన వాటర్ పెరుగుతుంది. ఇది లేదంటే కష్టం. ఇంకా రబ్బీలో ఈ పంటలు కాకుండా వేరే ఏమైనా కూరగాయలు వేస్తేనే వాటర్ సరిపోతాయి. అవి అయితే కూరగాయలకి అయితే ఓకే అవుతుంది. కూరగాయలు కాకపోతే ఇంకా వేరే ఏమైనా వేస్తారా? ఉన్న అప్పుడు అయితే కూరగాయలు వెరైటీ ఇది కెమికల్స్. ఇది వచ్చేది గ్రోమ్. ఇక్కడ వచ్చి చూసిపోతారా? వరి వాళ్ళ
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏఈఓని మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కోవాలి. ఏదున్నా కూడా పంట రోగం ఏదొచ్చింది కెమికల్ ఏందనేది స్పెసిఫిక్ గా రాసిస్తారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులో వానలు లేక డ్యాం పూర్తిగా ఎండిపోతోంది. మొసలి బయటకు వచ్చి స్వైర విహారం చేస్తున్నాయి. పుల్కల్ మండలంలోని సింగూర్ డ్యాం గత కొంతకాలంగా నీరు లేక ఎండిపోవడంతో మొసళ్లు బయటకు వచ్చి పశువుల కాపరులకు భయాందోళన చేస్తున్నాయి. రోడ్డు మీదికి వస్తే కూడా వీటితో ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో జరిగే అండర్-14 బాలుర ఉమ్మడి జిల్లాలో కబడ్డీ జట్టులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కబడ్డీ జట్టుకు మక్తల్ హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ 24 టీ-షర్ట్ను ప్రదానం చేశారు. ఈ టీ-షర్ట్లను మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మండలంలో నిర్మల ఆసుపత్రిని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోములు నరసింహయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి, ఎంపీపీ సుమతి పురుషోత్తం మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి సర్వీసెస్ ఉండాలి, మంచి సేవలు అందాలి, డాక్టర్ గారికి మంచి ఉపయోగం కావాలి. 3 రూపాయల ఫీజు తీసుకున్న రామారావు డాక్టర్ చేసుకోలేదు, చిరంజీవులు నల్గొండ 50 రూపాయల ఫీజు తీసుకున్న కచ్చరపల్లి వెంకటరామ జరిగింది, నేను చేసుకోలేదు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. బీజేపీ పట్టణ శాఖ కన్వీనర్ కెంచే శేఖర్ మాట్లాడుతూ నిన్న బాబు అంత్యక్రియ శాంతియుతంగా చేస్తున్న సందర్భంలో బండి సంజయ్ని ఒక బాధ్యత గల ఎంపీగా చూడకుండా ఏసీపీ ఎంపీ గల్లా పట్టుకుని దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల పరిపాలనని నిరూపించారని ఈ దాడిని కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 డిఎఫ్పిని ఏసీపీని సస్పెండ్ చేయాలి ఏసీపీని సస్పెండ్ చేయాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ పత్తురా నాయన కేసీఆర్ పాలన పత్తురా నాయన కేసీఆర్ పాలన సోర్దనాలు గంగులోని దినాలు సోర్దనాలు గంగులోని దినాలు సోర్దనాలు గంగులోని దినాలు భారత్ మాతా కీ జై పత్తురా నాయన కేసీఆర్ పాలన కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపై దాడిని వెంటనే ఎంపీపై దాడిని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎంపీపై దాడి చేసిన వారు వెంటనే పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎంపీపై దాడి చేసిన పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎంపీపై దాడి చేసిన పోలీసులు వెంటనే సీఎం 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 కేసీఆర్ కేసీఆర్ వైఖరి రచించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి రచించాలి. క్షమాపణ చెప్పాలి. ఎంపీపై దాడి చేసిన పోలీసులు వెంటనే రాజ్యం దోపిడీ రాజ్యం టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి రచించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. ఎంపీపై దాడి చేసిన పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. రాజ్యం దోపిడీ రాజ్యం కేసీఆర్ డౌన్ 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 టీఆర్ఎస్ టీఆర్ఎస్ డౌన్ డౌన్ టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి రచించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి రచించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అండి వైఖరి రచించాలి. క్షమాపణ దాడి చేసిన పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. ఎంపీపై దాడి చేసిన పోలీసులు వెంటనే బాబు అంతిమ యాత్రలో ఎంపీ బండి సంజయ్ గారిపై పోలీసులు చేసుకోవడం ఎంతవరకైనా కరెక్ట్ కాదని చెప్పేసి మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. అలాగే ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఆయన ఎప్పటికైనా బయటికి వచ్చి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసి వాళ్ళు ఈరోజు 29వ రోజు అయినప్పటికీ 21 మంది చనిపోవడం జరిగింది. వారిపై ఇప్పటికైనా చర్య తీసుకొని వాళ్ళను న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ
ఆర్టీసీ కార్మికుడు మరి బాబు గారి గుండెపోటుతో మరణించిన బాబు గారి పార్థివ దేహాన్ని మరి అంతిమయాత్రలో సంజయ్ అన్న పాల్గొనడం జరిగింది. ఈ సంజయ్ అన్న పాల్గొన్న అంతిమయాత్రలో మరి పోలీసులు అత్యుత్సాహం చూపెట్టి ప్రదర్శించి మరి సంజయ్ అన్న మీద చేతులు వేసుకోవడం జరిగింది. మరి పార్లమెంటు సభ్యులైన గౌరవం కూడా లేకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తించడం జరిగింది. ఇప్పటికైనా పోలీసులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. కరీంనగర్ జిల్లా గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే అక్కడున్న పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఘటన కేసీఆర్ కు నియంతృత్వ పాలనకు అర్థం పడుతోందని అన్నారు. ముప్పై రోజులుగా ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బీజేపీ పార్టీ ఎంపీ కరీంనగర్ ఎంపీ గారు బండి సంజయ్ గారు మద్దతుగా వెళుతుంటే నిన్న చూసిన ఘటనను చెల్లించిపోయి వాస్తవంగా ఇట్లాంటి జరగకుండా చాలా మటుకు ఉండాలి. ఎందుకంటే ఒక బాధ్యత గల ఎంపీ మీదనే చేతి చేయడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ సమ్మె అనేది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అర్జెంటు దీన్ని ముగింపు పలకాలని అందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది రకంగా నిన్న కూడా రాత్రి తల్లి భార్య బిడ్డలు కూలికి పోయినరు అనే ఆవేదన చెంది మందు తాగి ఆత్మహత్య చేసుకునే ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికే తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ చర్చలు సఫలం చేసి ముగింపు చేస్తే ఇలాంటి పునరావృతం కావు. దాన్ని ఆలోచించుకొని దాని చేతిలో ఆలోచించి తొందర కంప్లీట్ ముగింపు పలకాలని మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న దానిలో భాగంగా ఈ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విధానంతో వాళ్ళ సమ్మెను అణిచివేయాలన్న ఉద్దేశంతో కార్మికుల సముచితమైన కోరికలను నెరవేర్చకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ఊబిలో కూడుతూ అదే రకంగా రాబోయే రోజులలో ఈ ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న కేసీఆర్ దుర్మార్గమైన పాలన జరుగుతున్న సందర్భంలో గత 30 రోజులుగా దాదాపు 20 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు చనిపోవడం జరిగింది. నిన్నటి రోజు కరీంనగర్లో ఏదైతే ఒక ఆర్టీసీ కార్మికుడు మరణించి తన అంతిమ యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు పాల్గొంటుంటే ఒక్క పోలీస్ అధికారి ఎంత అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పోలీసే కాదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలాగానే వ్యవహరిస్తున్నారు తప్ప వేరే లేదు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక అధికారంలో ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా ఇవాళ పార్లమెంటు సభ్యుడైనటువంటి బండి సంజయ్ పైన ఆ పోలీస్ అధికారి అంత నిరంకుశత్వంగా చేయి చేసుకోవడం ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఏదైతే కేసీఆర్ భౌతిక దాడులకు దిగబడితే దానికి కూడా వెనుకకు పోయేది లేదు. రాబోయే రోజుల్లో కూడా సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇన్ని రోజులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రోజున కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారి మీద చేసిన దాడికి నిరసిస్తూ ఈరోజు ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ నిన్నటి రోజు జరిగిన పోలీసు అరాచకాన్ని వెనుక ఉన్నది ఎవరు ప్రభుత్వం వెంటనే తేల్చి దోషులైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేము ఎంతటి విషయానికైనా వెనకాడమని, అదేవిధంగా ఈ ఒక పార్లమెంటు సభ్యుని మీద ఈ విధంగా దాడి చేయడం ఒక హేయమైన చర్య అని
మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చట్టాలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు. ఆయన నిరంకుశ వైఖరి వలన అవలంబిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు విసుగెత్తినారు. ఇప్పటికైనా మారే బేషరతుగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని డిమాండ్. హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ చౌరస్తా వద్ద దారుణం. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కావ్య అనే యువతి బస్సు పక్క నుంచి వెళుతూ కిందకు పడడంతో కావ్య పైనుంచి బస్సు ఒక్కసారిగా వెళ్లడంతో అక్కడికక్కడే కావ్య మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలింపు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు మనం చూద్దాం. रसवाला वाला क्या బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్. సుమారు 7 కోట్ల నకిలీ నోట్లు, 2 కార్లు స్వాధీనం. గాయత్రీపురం కాలనీలో సందర్శించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి. డ్రైనేజ్, సీసీ రోడ్డు పనులు వేగంగా చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం. సంగారెడ్డి జిల్లా ముద్దాయిపేట గ్రామంలో రైతు నేస్తం కార్యక్రమం. రైతులకు పంటలపై అవగాహన చేసిన ఏఈఓ. వానలు లేక ఎండిపోయిన సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు డ్యాం. నీరు లేక బయటికి వచ్చిన మొసళ్లను చూసి భయాందోళన చెందిన ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.